So what's up guys, welcome back to my channel again. I hope everyone are doing great. So ఈ వీడియో ఏంటిదంటే హౌ ఐ గాట్ స్ట్రెడెడ్ అని. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ గెటింగ్ స్ట్రెడెడ్ బట్ హౌ ఐ లాస్ట్ మై ఫ్యాట్. సో ఈ వీడియోలో నేను మీకు ఒక 4 థింగ్స్ చెప్తాను అనమాట విచ్ హెల్ప్ మీ త్రూ అవుట్ మై ఫ్యాట్ లాస్ జర్నీ. ఈ 4 థింగ్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే 100 to 200% మీ ఫ్యాట్ లాస్ జర్నీని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక 2 యాప్స్ సజెస్ట్ చేస్తాను విచ్ విల్ హెల్ప్ యూ టు రీచ్ యువర్ గోల్, దట్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ యువర్ ఫ్యాట్ లాస్ జర్నీ. సో ఎండ్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము మన డైట్ని ట్రాక్ చేసుకోవడం అనమాట. డైట్ని ట్రాక్ చేసుకోవడం అంటే ఏం లేదు. డైట్ని ఎట్లా ట్రాక్ చేసుకుంటావు అంటే నువ్వు డైలీ ఏ ఫుడ్ తింటున్నావు, ఎంత తింటున్నావు, ఏమేమి తింటున్నావు అవన్నీ ట్రాక్ చేసుకోవడం అనమాట. ఫ్యాట్ లాస్ అనగానే మనకి ఫస్ట్ టర్మ్ తెలిసేది ఏంటిదంటే మనం క్యాలరీ డెఫిసిట్లో ఉండడం. సో క్యాలరీ డెఫిసిట్లో ఎట్లా ఉండాలి అనుకుంటే ఫస్ట్ మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏంటిదో మనకు తెలియాలి. సో మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ టు దాట్. మన బిఎంఐ తెలియాలి, మన నీట్ అని ఒకటి ఉంటుంది అది మనకి తెలియాలా, అండ్ ఆల్సో మనది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట దానికి. అండ్ మీకు ఎగ్జాంపుల్గా మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఒక చిన్న లింక్ పెట్టేస్తాను అనమాట డిస్క్రిప్షన్లో. అది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, మీకు ఒక 80% యూజ్ అవుతుంది ఆ లింక్ అయితే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవడానికి. అందులో మీ యాక్టివిటీస్ ఎంత ఉంటాయి, మీ ఏజ్, హైట్, వెయిట్ అవన్నీ పెట్టేసుకుంటే మీకు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది వస్తుంది. సో ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి మీరు ఎంత క్యాలరీస్ కట్ చేసుకొని మీరు ఎంత తీసుకుంటారో అది మీ క్యాలరీ డెఫిసిట్ అవుతుంది అన్నమాట. సో క్యాలరీ డెఫిసిట్ అనగానే మన ఫుడ్ని ఎట్లా ట్రాక్ చేయాలి అని అంటే, సో నేను ఒక 2 యాప్స్ సజెస్ట్ చేస్తాను విచ్ ఇస్ ఫస్ట్ వన్ ఏమో నేను యూజ్ చేసేది ఫ్యాట్ సీక్రెట్ అని ఒక యాప్ ఉంటుంది. అందులో నేను ఏ ఫుడ్ తిన్నా కానీ అందులో వేసేస్తాను అనమాట. అందులో వేసేస్తే దానికి ప్రాపర్గా దాని మ్యాక్రోస్ ఎన్ని ఉన్నాయో వచ్చేస్తాయి. మ్యాక్రోస్ ఈజ్ నథింగ్ బట్ మనకి దానిలో ఆ ఫుడ్లో ప్రోటీన్ ఎంత ఉన్నది, ఫ్యాట్ ఎంత ఉన్నది, కార్బ్స్ ఎంత ఉన్నది అనేది వచ్చేస్తాను అనమాట. సో దట్ ఐ విల్ ట్రాక్ మై డైలీ క్యాలరీ ఇంటేక్ అట్లా. సో మనకి క్యాలరీ డెఫిసిట్ అనగానే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నేను అండర్ క్యాలరీస్ తింటున్నా, నేను వెయిట్ లాస్ అయిపోతున్నా. వెయిట్ లాస్ అనేది మన ఓవరాల్ బాడీలో అవుతుంది అనమాట. ఓవరాల్ బాడీ అంటే అందులో మనం ఫ్యాట్ లాస్ అవ్వచ్చు అండ్ ఆల్సో మన మసిల్ లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మన మ్యాక్రోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. మ్యాక్రోస్ అంటే ఏం లేదు, మన ప్రోటీన్ ఇంటేక్, కార్బ్స్ ఇంటేక్, ఫ్యాట్ ఇంటేక్. మనం ఎప్పుడు కూడా ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు మనం హై ప్రోటీన్ డైట్లో ఉండాలన్నమాట. హై ప్రోటీన్ డైట్లో ఏం చేస్తుంది అంటే మన మసిల్ మాస్ని హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో కార్బ్స్ మొత్తం కట్ చేయాలంటే లేదు, మీకు కార్బ్స్ కూడా అవసరం మన బాడీని యాక్టివ్గా ఉంచడానికి, మనకి ఎనర్జీ లెవెల్స్కి కూడా యూజ్ అవుతుంది. బట్ దెన్ మన ప్రోటీన్ ఇంటేక్ని అయితే ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఈ యాప్స్లో మీరు త్రూ అవుట్ ద డేగా ఏమేమి తింటున్నారో ఆ ఫుడ్ మొత్తంని ట్రాక్ చేసుకుంటే అందులో మీకు తెలిసిపోతుంది మీరు ఎంత ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటున్నారు, ఎంత కార్బ్స్ ఇంటేక్ తీసుకుంటున్నారు, ఎంత ఫ్యాట్స్ ఇంటేక్స్ తీసుకుంటున్నారు అనేది. సో ఇట్లా మన క్యాలరీ డెఫిసిట్ని మంచిగా ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యూల్ అండర్స్టాండ్ ఎంత మ్యాక్రోస్ తీసుకుంటున్నావు అనేది కూడా మీకు అర్థమైపోతుంది. సో సెకండ్ థింగ్ ఇక్కడ వచ్చేసి మనం వర్కౌట్ని ట్రాక్ చేసుకోవడం అనమాట. వర్కౌట్ని ట్రాక్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము ఎవ్రీ టైం వచ్చి సేమ్ వెయిట్, సేమ్ రెప్స్ చేస్తున్నామంటే మనకి రిజల్ట్స్ అనేవి కనిపించవు. సో వర్కౌట్ని ఎందుకు ట్రాక్ చేసుకోవాలి అంటే మన ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ఏం లేదు, మీరు ఈసారి చేసిన వర్కౌట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి మీరు ఒక బెంచ్ ప్రెస్ 10 కిలోస్తోని 15 రెప్స్ చేస్తున్నారు అనుకోండి. నెక్స్ట్ టైం ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే కొంచెం వెయిట్ పెంచుతున్నారా లేదంటే రెప్స్ ఎక్కువ చేస్తున్నారా, నెక్స్ట్ టైంకి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, మనం ప్రోగ్రెస్ అవుతున్నామా లేదా నెక్స్ట్ టైం చూసుకోనికి మన వర్కౌట్ని అయితే ట్రాక్ చేసుకోవాలన్నమాట. ఎందుకు వర్కౌట్ని ట్రాక్ చేయాలి అంటే మనం ఎప్పుడు కూడా మన బాడీకి అలవాటు అయిపోయి ఉంటుంది. మనం ఎప్పుడు ఒకటే సేమ్ వెయిట్, ఒక సేమ్ రెప్స్ అవన్నీ సేమ్ చేస్తుంటే మన బాడీ కూడా ఒక టైంలో ఆ వర్కౌట్కి అలవాటు అయిపోతుంది. ఆ టైంలో మనకి ఏం కావాలంటే మనం ఇంకొంచెం ఎక్కువ లోడ్ని బాడీకి ఇవ్వాలి. సో ఆ ఎక్కువ లోడ్ ఇచ్చినప్పుడు మళ్ళీ బాడీ స్టార్ట్ అవుతుంది అనమాట రెస్పాండ్ అవ్వడానికి. నా వర్కౌట్ నేను ఎక్కడ ట్రాక్ చేసుకుంటా అంటే ప్రతిసారి నేను ఒక 2 యాప్స్ యూజ్ చేసిన ఇప్పటి వరకు. 1 యాప్ ఇస్
స్ట్రాంగ్ అని ఒక యాప్ ఉంటుంది, అండ్ ఆల్సో సెకండ్ ఈజ్ రెప్ కౌంట్ అని ఒక యాప్ ఉంటుంది. 2 యాప్స్ యూజ్ చేసిన అనమాట. 2 మంచిగా యూజ్ అవుతుంది. ఈ యాప్స్ వల్ల మీకు బెనిఫిట్ ఏంది అంటే, ఈ యాప్లో మీరు మీ వర్కౌట్ స్ప్లిట్ని లోడ్ చేసుకొని పెట్టుకుంటే, లోడ్ ఇన్ ద సెన్స్ మీ 3 వర్కౌట్ స్ప్లిట్స్ ఉన్నాయనుకో, ఫర్ సపోజ్ ఆ 3 వర్కౌట్ స్ప్లిట్ మీరు ఆ యాప్లో లోడ్ చేసేసినారంటే, ఈరోజు నేను ఇది చేస్తా అనేసి, ఒకవేళ ఈరోజు జిమ్కి వచ్చినప్పుడు నేను ఈ వర్కౌట్ ఈ 10 కిలోస్తో 15 రెప్స్ చేసిన అనుకుంటే, మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యాప్లో చూపించేస్తాను అనమాట. సేమ్ వర్కౌట్ చేసేటప్పుడు నువ్వు లాస్ట్ టైం 10 కిలోస్తో 15 రెప్స్ చేసినావు అంటే, ఈసారి మీరు ఏం చేస్తారు, ఎయిదర్ మీరు వెయిట్ ఇంక్రీజ్ చేస్తారు ఆర్ ఎల్స్ రెప్స్ ఇంక్రీజ్ చేస్తారు. అట్లా ట్రాక్ చేసుకుంటూ వెళ్తే మీ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ కూడా మంచిగా ఉంటుంది, మీ బాడీ కూడా కరెక్ట్గా రెస్పాండ్ అవుతుంది, మీరు గ్రోత్ అనేది కరెక్ట్గా చూస్తారనమాట మీ బాడీలో. సో ఇట్లా మీ వర్కౌట్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్తే మీకు 100% రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఈడ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి కార్డియో అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే మీ స్టెప్స్ని ట్రాక్ చేసుకోండి. పెద్దగా రన్నింగ్, జంపింగ్లు, అక్కడిక్కడ ఉరకడము అవన్నీ చేయకండి. సింపుల్గా కార్డియో అంటే మోడరేట్ జాగింగ్ ఆర్ ఎల్స్ స్టెప్స్ని ట్రాక్ చేసుకోండి త్రూ అవుట్ ద డే. ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ వాచ్ లేకపోతే మీరు ఒక త్రూ అవుట్ ద డే ఒక హాఫ్ అన్ అవర్, స్టార్టింగ్ విత్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. ఇంకొన్ని రోజుల తర్వాత దాన్ని 45 మినిట్స్కి ఇంక్రీజ్ చేయండి, ఇంకొన్ని రోజుల తర్వాత 1 అవర్కి, ఇంకొన్ని రోజుల తర్వాత 1.5 అవర్కి. ఇప్పుడు 1.5 అవర్ అని చెప్పిన అనగానే మీరు ఒకటేసారి 1.5 అవర్స్ స్ట్రెచ్లో చేయాలని కాదు. మీరు ఆ వాక్ని కూడా డివైడ్ చేసుకొని మార్నింగ్ ఒక 20 మినిట్స్, ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయినాక ఇంకో 20 మినిట్స్, అగైన్ మన డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకో 20 మినిట్స్, అట్లా డివైడ్ చేసుకొని వాకింగ్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్టెప్స్ ట్రాక్ చేయగలిగితే అట్లీస్ట్ స్టార్టింగ్ విత్ 8,000 స్టెప్స్ పెట్టుకోండి. 8,000 స్టెప్స్ నుంచి ప్రోగ్రెస్ చేసుకుంటా 10,000కి రండి. అట్లీస్ట్ 10,000 to 15,000 స్టెప్స్ అనేది త్రూ అవుట్ ద డే కంప్లీట్ చేసుకోండి. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్యాట్ లాస్. సో ఇప్పటి వరకు కూడా మీరు నా క్లయింట్స్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, నా ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఎవరిదైనా కానీ ట్రాన్స్ఫర్మేషన్ చూసినట్లయితే నేను పెద్ద రన్నింగ్లు అవన్నీ ఏమీ ఇంక్లూడ్ చేయలేదు. వాళ్ళకైనా నాకైనా నేను జస్ట్ వాకింగ్ మాత్రమే సజెస్ట్ చేసిన. ఇప్పుడు ఎవరైతే కూడా నన్ను అడుగుతారో సజెషన్ కోసం కార్డియో ఎంత చేయాలి, ఇది వర్కౌట్ ఎంత చేయాలి అని, ఐ జస్ట్ టెల్ దెమ్ కార్డియో అంత పెద్దగా ఏం చేయనవసరం లేదు. ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు జస్ట్ వాక్ త్రూ అవుట్ ద డే, అట్లీస్ట్ 1 hour వాక్ పెట్టుకోండి, విచ్ యూ క్యాన్ డివైడ్ త్రూ అవుట్ ద డే. 10,000 స్టెప్స్ అట్లీస్ట్ పెట్టుకోండి, విచ్ యూ కెన్ డూ త్రూ అవుట్ ద డే అని. ఇది మాత్రం ఫాలో అయితే 100% మీ ఫ్యాట్ లాస్లో కొంచెం ప్రోగ్రెస్ అయితే చేస్తారు. సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇదైతే మీరు ఈ 3 స్టెప్స్ ఎంత ఫాలో చేసినా కానీ, ఈ 4th పాయింట్ మీరు ఫాలో చేయకపోతే మీరు రిజల్ట్స్ అనేది 100 to 100% వేస్ట్ చేసుకుంటారు. ఈ 4th పాయింట్ ఏంటంటే మనది స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన రికవరీ కోసం. మన రికవరీ ఎందుకు ఇంపార్టెంట్, మనకి రిజల్ట్స్ కనిపించడానికి. మీరు ఎంత వర్కౌట్ చేసినా, ఎంత డైట్ ఫాలో అయినా, ఎంత కార్డియో చేసినా, మీకు ప్రాపర్ రికవరీ లేకపోతే మీ రిజల్ట్స్ అనేది అయితే 100 to 100% మీరు చూడలేరు. ఎందుకంటే మీరు ఇవన్నీ చేసిన తర్వాత మీకు ప్రాపర్గా ప్రాపర్ స్లీప్ లేకపోతే మనకి 100% రికవరీ కాదు. మనం డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడే మనకి రికవరీ అవ్వడానికి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ అవుతాయి అన్నమాట. అప్పుడే మనకి బాడీలో చేంజెస్ అనేవి అవుతాయి. సో ఐ వుడ్ రికమెండ్ అట్లీస్ట్ 6 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీ డే. మీకు తెలుసు అంటే ఐడియల్గా మనకి 8 to 9 hours ఆఫ్ స్లీప్ కావాలి, కానీ మనకుండే లైఫ్ స్టైల్కి, మనకుండే బిజీ స్కెడ్యూల్కి మనం అంత అకామిడేట్ చేయలేమన్నమాట. టు అట్లీస్ట్, నేను లీస్ట్ చెప్తున్నా, 6 hours అయితే 100% మనం నిద్ర పోవాలి. మీకు తెలిసే ఉంటుంది మీ డైలీ లైఫ్లో ఒక 2 days మీరు ప్రాపర్గా స్లీప్ వెళ్ళకపోతే ద థర్డ్ డే ఇట్ విల్ బి లైక్ మీకు ఇరిటేటింగ్ ఉంటుంది, అండ్ వెరీ లో ఫీల్ అవుతుంటారు, ఎనర్జీ ఉండదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. సో అదే మీరు ఒక ప్రాపర్గా స్లీప్ వెళ్తుర్రంటే ఏదైనా నెక్స్ట్ డే వర్క్ చేద్దామన్నా కానీ మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది, అండ్ ఆల్సో యూ విల్ ఫీల్ మోర్ యాక్టివ్. సో అందుకనే చెప్పేసి మనకి స్లీప్ అండ్ రికవరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత ఇవన్నీ చేసినా కానీ మనకి ప్రాపర్ రికవరీ లేకపోతే మన బాడీ అనేది కరెక్ట్గా రెస్పాండ్ కాదు అన్నమాట. ఇవి 4 పాయింట్స్. అండ్ ఆల్సో లాస్ట్లో బోనస్ టిప్ ఏంటి అంటే వాటర్ ఇంటేక్.
మన వాటర్ ఇంటేక్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి. ఎందుకంటే మన వాటర్ ఇంటేక్ ప్రాపర్గా ఉన్నప్పుడే మన ఫ్యాట్ సెల్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఆల్సో మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మన మెటబాలిజం ప్రాపర్గా లేకపోతే మనం ఏది చేసినా కానీ వేస్ట్ అవుతుంది. సో అట్లీస్ట్ ఐ వుడ్ సజెస్ట్ 40 to 50 ml పర్ కేజీ ఆఫ్ యువర్ బాడీ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 78 కిలోస్ 76 కిలోస్ ఉన్నా అంటే నేను 3.9 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి, ఆల్మోస్ట్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్. సో ఈ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఏం చేస్తుందంటే నా ఫ్యాట్ సెల్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి అండ్ ఆల్సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు ఇంప్రూవ్ యువర్ మెటబాలిజం. సో ఇవి అనమాట ఈ 4 థింగ్స్ ప్రాపర్గా మీరు చేస్తే 100 to 200% మీ ఫ్యాట్ లాస్ జర్నీని అయితే కంప్లీట్ చేసుకుంటారు. అండ్ ఆల్సో సో మెనీ పీపుల్ విల్ బీ థింకింగ్ దాట్ మన ఫ్యాట్ లాస్ ఓన్లీ మన స్వెట్ నుంచి అట్లా ఇట్లా అవుతుంది అని. కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. బాడీలో 84% ఆఫ్ ద ఫ్యాట్ మన బ్రీతింగ్ నుంచి పోతుంది అనమాట. మన ఫ్యాట్ అంతా కార్బన్ డైఆక్సైడ్లకి కన్వర్ట్ అయ్యి మన బ్రీతింగ్ నుంచి వెళ్తుంది. మిగతా 16% ఏదైతే ఉన్నదో అది మన వాటర్లో కన్వర్ట్ అయ్యి మేబీ ఇది స్వెట్ అండ్ ఎక్స్క్రీషన్ లెక్క కన్వర్ట్ అయ్యి వెళ్తుంది అనమాట. అండ్ ఆల్సో మీకు కనుక పర్సనల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే టు హెల్ప్ యూ అవుట్ త్రూ అవుట్ దిస్ ప్రాసెస్, మీకు ఏదైతే ఫ్యాట్ లాస్ చేయాలనో ఏదైతే వెయిట్ గెయిన్ చేయాలనో వాట్ ఎవర్ యువర్ గోల్ ఈస్, ఇఫ్ యూ వాంట్ టు ట్రైన్ అండర్ మీ యూ కెన్ జస్ట్ డ్రాప్ మీ అ టెక్స్ట్ ఆన్ దిస్ నెంబర్ so that we can work together. So I hope this video will help any of you who are watching this video till the end, and subscribe to my YouTube channel if you are coming for the first time. And also mana channel ni 84% unsubscribed people చూస్తున్నారు. So whoever is watching this video, I hope you guys will like the content which I'm making and subscribe and support, and see you all in my next video.